ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిగల యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. సొలొమోను తర్వాత మూడవ రాజుగా ఆసా ప్రార్థన ముందటి వీడియోస్లో మనం ధ్యానించుకున్నాం. ఆసా మరణించిన తర్వాత ఆసా కుమారుడు యెహోషాపాతు యోధా వారికి రాజయ్యాడు. యెహోషాపాతు తొలి దినాల్లోనే తన తండ్రి అయిన ఆసా ఏ విధంగా విగ్రహాలను పడగొట్టించి దేవతాస్తంభములను యోధాలో నుంచి తీసివేశాడో ఆ విధంగానే యెహోషాపాతు కూడా విగ్రహాలను పడగొట్టించి దేవతాస్తంభాలను తీసివేశాడు. తన పరిపాలనలో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి లేవీయులను యోధా పట్టణాల్లోనికి పంపించాడు. ఆసా తన పరిపాలనలో విగ్రహాలను పడగొట్టించి ఉన్నత స్థలములను ధ్వంసం చేసినా ప్రజలు మళ్ళీ తిరిగి నిలబెట్టేవారు. ప్రజలను విగ్రహ పూజకు దూరంగా ఉంచడానికి దేవుని ధర్మశాస్త్రం ప్రజలకు అర్థం కావాలని, ప్రజలందరూ తెలుసుకోవాలని యెహోషాపాతు ఇలా చేసి ఉండవచ్చు. దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని పట్ల విధేయతతో నడుచుకోవడం వల్ల దేవుడు యెహోషాపాతు రాజ్యాన్ని స్థిరపరిచాడు. కానీ యోధా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన ఆహాబుతో వియ్యమందాడు అని 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతాం. సొలొమోను కాలం తర్వాత రాజ్యము 2 ముక్కలుగా విడిపోయాక యూదా ఇశ్రాయేలు మధ్య తరచుగా యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. అయితే ఇశ్రాయేలు రాజుతో వియ్యమందడం వలన ఈ చికాకుల నుంచి బయటపడవచ్చని యెహోషాపాతు భావించి ఉండవచ్చు. అయితే ఆహాబు చాలా దుర్మార్గుడు, దేవునికి చాలా విరోధంగా నడిచిన వ్యక్తి. ఆహాబు భార్య యెజెబెలు బైబిల్ అంతటిలో ఒక దుష్ట స్త్రీగా మనం చదువుతాము. ఆమె ఎన్నో అమానుష కృత్యాలు జరిగించింది, దేవునికి విరోధంగా బ్రతికింది. ఇలాంటి వారితో వియ్యమంది యెహోషాపాతు పొరపాటు చేశాడు. ఈ పొరపాటు యోధాలో అతి శోచనీయమైన పరిస్థితులకు దారితీసింది. మంచి ఫలితమే వస్తుందిలే అన్న ఆశతో దేవుని ప్రజలు చెడ్డ పనులు చెయ్యకూడదు అనుటకు ఇదొక ఉదాహరణ. వివాహ విషయంలో ఖచ్చితంగా దేవుని చిత్తం కొరకు ప్రార్థించాలి. ఆహాబు మాటలు విని ఆహాబుతో కలిసి సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్తాడు యెహోషాపాతు. ఆ యుద్ధంలో ఆహాబు మరణిస్తాడు. యెహోషాపాతును మాత్రము దేవుడు రక్షిస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత మోయాబు వారు, అమ్మోనీలు మరికొంతమంది కలిసి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తారు. గొప్ప సైన్యం ఒకటి యుద్ధానికి వస్తున్నారని యెహోషాపాతునకు తెలిసినప్పుడు యెహోషాపాతు దేవుని మందిరములో సమాజంగా కూడిన ప్రజల మధ్య నిలవబడి ఇలాగు ప్రార్థిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 6 నుంచి 12 వచనాల్లో ఈ ప్రార్థన మనకు కనబడుతుంది. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలం కలవాడవు, పరాక్రమము కలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలం చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువపడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకుని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ, మోయాబీలతోనూ, సేయీరు మన్య వాసులతోనూ యుద్ధం చేయనీయలేదు కనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలం చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఆపద అవసరత ఉన్న సమయంలో దేవుడంటే భయభక్తులు ఉన్న ఒక నాయకుడు దేవుని వైపు తిరిగి ఆయన మీదే సంపూర్ణంగా ఆధారపడటం ఎలాగో తెలిపే మంచి ఉదాహరణ ఈ ప్రార్థన. యెహోషాపాతు సొలొమోను ఏ విధంగా ప్రార్థించాడో ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాడు.
ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ స్నేహితుడైన అబ్రహాము అని అంటున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని వ్రాయపడి ఉన్నది. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆధిక్యతను మనం గ్రహించాలి. అబ్రహాము సంతానం పట్ల ఆయన ఎంతో కృప చూపించాడు. ఎందుకు అబ్రహాముని స్నేహితుడిగా భావించాడు దేవుడు అని అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని వ్రాయపడి ఉన్నది. అబ్రహాము యొక్క విశ్వాసము, దేవుని ఎడల విధేయత అబ్రహాముని దేవునికి స్నేహితుడిగా చేశాయి. ఇక్కడ యెహోషాపాతు తన పితరుడైన అబ్రహాముని, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానముకి శాశ్వతంగా ఈ ప్రదేశాన్ని ఇచ్చినవాడవు నీవే అంటున్నాడు. మా శ్రమల్లో నీ వైపు తిరిగి, ఈ మందిరం వైపు తిరిగి నిన్ను ప్రార్థిస్తే నీవు ఆలకిస్తావని మాట ఇచ్చావు కదా అని ప్రార్థిస్తున్నాడు. ఇంకా నీవే మోయాబీలతో యుద్ధం చేయవద్దు అని అన్నావు అని ప్రార్థిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో, మనం తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు అని వ్రాయపడి ఉన్నది. ఇంకా ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 19వ వచనంలో, వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీల దేశంలో నీకు స్వాస్థ్యమునియ్యను అని వ్రాయపడి ఉన్నది. దేవుడు ఏదైతే మోషేకు చెప్పి ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయించాడో వాటిని బట్టి యెహోషాపాతు ప్రార్థిస్తున్నాడు. వారితో మమ్మల్ని యుద్ధం చేయనివ్వలేదు, కానీ వారే యుద్ధానికి వస్తున్నారు, వారికి తీర్పు తీర్చవా, మమ్మల్ని దృష్టించవా అని ప్రార్థిస్తున్నాడు. మాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు, నువ్వే దిక్కు అంటున్నాడు యెహోషాపాతు. ఒక్కోసారి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చెయ్యాలో పాలుపోదు, కానీ ఏం చెయ్యాలో తెలిసినవాడు, ఎటువైపు నడిపించాలో తెలిసినవాడు, సహాయం చేసేవాడు మనకున్నాడు. ఆయనే మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెహోషాపాతు జీవితంలో కష్టము యుద్ధం రూపంలో ఎదురైంది. అయితే యెహోషాపాతు యుద్ధం చెయ్యొచ్చు, కానీ యుద్ధానికి వెళ్లకుండా ఎవరైతే తన మీదకి వస్తున్నారో వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్లతో యుద్ధం చెయ్యొద్దు అన్న దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని నిబంధన గైకొని ఆయన మాటను అనుసరించేవారంటే ఏ సమస్య వచ్చినా సమస్య వైపు కాకుండా ఆ సమస్యను తీర్చే దేవుని వైపు చూచేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. 25వ కీర్తన 15వ వచనంలో, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అని వ్రాయపడి ఉన్నది. ఆపదలో విపత్తులో సహాయం కొరకు మన కనుదృష్టి లోకం వైపు కాకుండా దేవుని వైపు నిలిపితే ఖచ్చితంగా మనల్ని రక్షించే దేవుడు మన దేవుడు. అందుకే కీర్తనాకారుడు 121వ కీర్తనలో ఇలా అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని. నిజమే, సహాయము దేవుని వలనే కలుగుతుంది. స్వయంగా దేవుడే దిగివచ్చి సహాయం చేసే రోజుల్లో కానీ అంత ఆత్మీయతలో కానీ మనం లేము. అందుకే దేవుడు సహాయానికి కావలసిన ద్వారాలు మన జీవితంలో తెరుస్తాడు. 123వ కీర్తన 2వ వచనంలో, యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని వ్రాయపడి ఉన్నది. దేవుని కరుణించే వరకు అంటున్నాడు కీర్తనాకారుడు. అవును, ఆయన కరుణించే వరకు ఆయన బిడ్డలుగా మనం ఆయన వంకే చూడాలి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని వ్రాయపడి ఉన్నది. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. యెహోషాపాతు ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంతకు ముందు యెహోషాపాతు దేవునికి ఇష్టం లేని పని చేసినా దేవుడు అవేమీ జ్ఞాపకం చేసుకోలేదు. కేవలము యెహోషాపాతు చేసిన ప్రార్థన విన్నాడు. ఆ కింది వచనాల్లో దేవుని ఆత్మ యెహజీయేలు మీదకి రాగా దేవుడు పలికిన మాటలు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన పని లేదు,
యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీకు తోడుగా ఉండును అని వ్రాయపడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనతో కూడా ఉండే దేవుడు. ఏ సమస్య అయినా, ఏ ఆపదైనా, ఎంతటి విపత్తైనా మన దేవుడు మనతోనే ఉన్నాడు. మన ఎదుట ఉన్న విషమ పరిస్థితిని ఎదుర్కొనేది మనం కాదు, దేవుడే. మన పక్షముగా యుద్ధం జరిగించేది మన దేవుడే. మనకి గొప్ప రక్షణ అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఆయన నామంలో విశ్వసిద్దాము, విధేయతతో ప్రార్థిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.